అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం మే నెలలో ధనుస్సు రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. అందరికీ అర్థమయ్యేలాగా ఏం సుత్తి లేకుండా మంచిగా వివరంగా చెప్తానండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ నెల మీకు మంచి సమయం ఉంటుంది. కెరీర్ వారీగా మీరు మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మెరుగైన అభివృద్ధి మరియు మద్దతును చూస్తారు. మీకు తక్కువ పనిభారం మరియు మంచి మద్దతు ఉంటుంది. ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మొదటి 2 వారాలు మీకు సాధారణమైనవి మరియు చివరి 2 వారాలు ఆశించిన ఫలితాలను సాధించడంలో మీకు సహాయపడతాయి. ఈ నెల మొత్తం శుక్రుని గోచారం 4వ ఇంటిలో ఉండడం మరియు కుజుని గోచారం 8వ ఇంటిలో ఉండడం వలన కొన్నిసార్లు చేసే పనులు మధ్యలో మానేసి విశ్రాంతి తీసుకోవాలని కోవడం మరియు చేపట్టిన పనుల్లో ఆటంకాల కారణంగా ఈ పనులపై ఆసక్తి తగ్గడం జరగవచ్చు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆర్థికంగా ఈ నెల మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీకు మంచి ఆదాయం మరియు ప్రతి పనిలో విజయం ఉంటుంది. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెలలో అది లభిస్తుంది. మీరు ఈ నెలలో ఇల్లు లేదా వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రథమార్థంలో వాహనాల మరమ్మతులు లేదా ఇంటి సంబంధించిన మరమ్మతుల విషయంలో కొంత డబ్బు ఖర్చు చేస్తారు. అలాగే విలాసవంతమైన గృహోపకరణాల కొనుగోలుకు కూడా ఈ నెలలో డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉందో చూద్దాం. ఆరోగ్యపరంగా ఈ మాసం బాగుంటుంది. పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ సూచించబడలేదు. మొదటి 2 వారాల్లో మీరు చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు, కానీ తర్వాత మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. అయితే ఈ నెలంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగుంటుంది మరియు వారు ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు. మీరు మీ పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ పొందవచ్చు. ఇక వ్యాపారస్తులకు ఎలా ఉందో చూద్దాం. వ్యాపారులకు చాలా మంచి సమయం ఉంటుంది. వారు తమ వ్యాపారంలో వృద్ధిని చూడవచ్చు. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ఇది మంచి నెల కాదు. కనీసం ఏదైనా కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలపై సంతకం చేయడానికి 3వ వారం వరకు వేచి ఉండడం మంచిది. ఈ నెలంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో అలాగే తొందరపడి పెట్టుబడుల నష్టాలను మిగిల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెక్యులేషన్ సంబంధ వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విద్యార్థులకు విజయవంతమైన నెల ఉంటుంది. వారు తమ పరీక్షలలో మరియు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వారికి వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది. ఈ నెలలో కుజుని గోచారం 8వ ఇంట్లో ఉండడం మరియు శుక్రుని గోచారం 4వ ఇంటిలో ఉండడం వలన కొన్నిసార్లు విద్యార్థులు చదువు కంటే ఎక్కువ వినోద కార్యక్రమాలకు సమయం వెచ్చించడం వలన పరీక్షలలో తక్కువ శ్రద్ధ చూపే అవకాశం ఉంటుంది. అందువల్ల చదువుపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఏమేం పరిహారాలు చేయాలో ఇప్పుడు చూద్దాం. శనివారం నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం మరియు నల్ల నువ్వులతో పూజ చేయండి. అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి మరియు తెల్ల నువ్వులను దానం ఇవ్వండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పఠించండి. ఇలా చేయడం వలన మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.